సాతానుడు ఇలా చెప్పెను, నేనే మార్గమును అబద్ధమును మరణమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును నరకానికి పాత్రులు కారు. కాబట్టి ఎవరైనా సరే సాతానుతో ప్రయాణం చేయాలనుకున్న వారు నరకానికి ప్రశాంతంగా నిరాక్షేపంగా వెళ్ళవచ్చు. అందుకే సాతాను గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీ విరోధి అయిన అపవాది ఎవనిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. అలాగే మీ యొక్క తండ్రి యగువాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు. కాబట్టి సాతాను కోరుకునేటువంటి వారు ఈ యొక్క సాతాను స్టేట్మెంట్ను జాగ్రత్తగా గమనించి సాతాను అనుసరించి సాతాను మార్గంలో నడిచి నిత్య నరకానికి పాత్రులుగా కావాలనుకునేటువంటి వారు సాతాను యొక్క మార్గంలో ప్రయాణించాలని సాతానుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే సాతాను యొక్క ఆహ్వానాన్ని మన్నించి సాతాను మార్గంలో ప్రయాణించినట్లయితే సాతాను మిమ్మల్ని నరకానికి సురక్షితంగా తీసుకెళ్ళగలడు. అందువలనే మరొకసారి సాతాను స్టేట్మెంట్ని వినండి, నేనే మార్గమును అబద్ధమును మరణమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడునూ నరకానికి పాత్రులు కానేరరు.